నామములో నా యొక్క వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ధ్యాన భాగము 21వ కీర్తన. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాం. కీర్తనలు 21వ కీర్తన 1వ వచనం నుండి 7వ వచనం వరకు మనము చదువుకుందాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. వెరీ గుడ్. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈరోజు చెప్పాలి అనుకున్నటువంటి మూలవాక్యము అందరము కలిసి పలుకుదామా? ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. ఏలయనగా నేను యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను, సర్వోన్నతుని కృపచేత నేను కదలకుండా నిలుచుదును. పక్కన వాళ్ళతో చెప్పండి, నీవు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నావు, సర్వోన్నతుని కృపచేత కదలకుండా నిలుచుదువు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎవరి యందు నమ్మిక ఉంచున్నాము? ఇక్కడ ఈ కీర్తన ఎవరిది అని మనం గిన చూసుకున్నట్లయితే, ఈ కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన. ఈ దావీదు భక్తుడు ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఆయన చెప్తున్నాడు, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తూ ఈ విధంగా చెప్తూ తన్ను గురించి చెప్తూ ఉన్నాడు. రాజు యెహోవా యందు గట్టి చెప్పాలి, నమ్మిక ఉంచి ఉన్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. హల్లెలూయా. ఇప్పుడు ఆయనను మనమందరం కూడా నమ్ముకున్నాము, నమ్మి ఆయన సన్నిధికి మనము వచ్చినాం. నమ్మి ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనలను ఆ దేవుని యొక్క కృప మనల్ని కదలకుండా మనలను నిలబెట్టేదిగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏమంటే, ఆయన యందు నమ్మకము మనకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. నమ్మకము లేనిదే మనం వచ్చినామా? నమ్మినాము కాబట్టి ఆయన సన్నిధికి కదా ఇంతవరకు మనం పాడినాము. నిన్ను నమ్మువారికి చెప్పాలి, నిన్ను నమ్మువారికి, నిన్ను నమ్మువారికి, నిన్ను నమ్మెతకు వారికి, నిన్ను నమ్మువారికి భయములేదే
నిన్ను వెదకు వారికి కొరత లేదు. యేసయ్యా యేసయ్యా నా నమ్మకము నీవే. యేసయ్యా నా ఆశ్రయము నీవే. చెప్తామా? నా నమ్మకము యేసయ్యా నా నమ్మకము నీవే. యేసయ్యా నా ఆశ్రయము నీవే. నిన్ను నమ్ము వారికి, నిన్ను వెతకు వారికి, నిన్ను నమ్ము వారికి, నిన్ను వెతకు వారికి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నమ్మిన వారికి ఏమీ లేదు. చెప్పాలి, ఏమీ లేదు. పక్కన వాళ్ళతో చెప్పండి, వాళ్ళు భయపడుతున్నారేమో ఏ విషయాల్లోనైనా. భయము లేదు, కొరత లేదు, భయము లేదు. పరీక్షల్లో భయము లేదు, సంతాన విషయంలో భయము లేదు, అప్పుల విషయంలో భయము లేదు, పంటల విషయంలో భయము లేదు, నువ్వు చేసేటువంటి ఉద్యోగ విషయంలో భయము లేదు, నువ్వు చేసేటువంటి నీ చేతి పనుల విషయంలో నీకేమీ లేదు. నీ సంతాన విషయంలో, నీ పిల్లల విషయంలో, నా పిల్లలు ఎక్కడో ఉన్నారు, ఏమైపోతారేమో భయం ఉందేమో, కానీ ఏమీ లేదు. ఎందుకంటే మనము లేకపోయినా మన నమ్మిన దేవుడు మన పిల్లలను కాపాడుతూ ఉంటాడు. మన పిల్లలకు మంచిని గూర్చి చెడును గూర్చి అవగాహన ఇస్తూ మంచి మార్గాలలోనే నడిపిస్తూ ఉంటాడు, మేలుకరమైన మార్గాల్లోనే నడిపిస్తూ ఉంటాడు. ఆయన్ను వెతుకు వారికి ఏమీ లేదంట, కొరత. నమ్మిన వారికి కూడా కొరతలు లేవు. సింహపు పిల్లలైనా లేమిగలవై ఆకలిగొను కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి, యెహోవాను వెతుకు వారికి, యెహోవాను నమ్ము వారికి కొరత లేదు. హల్లెలూయా హల్లెలూయా. నాకు ఈ కొరత ఉంది, నాకు ఈ కొదవ ఉంది, నేను ఈ కొరతతో బాధపడుతూ ఉన్నాను, నాకు ఇది లేదు అని నేను దుఃఖపడుతూ ఉన్నాను అనుకుంటూ ఉన్నావేమో. నువ్వు నమ్మినావా దేవునిని? ఆ దేవుడు నీ కొరతలు తీర్చడానికి ఆయన సమృద్ధి కలిగినటువంటి దేవుడు. నమ్మిన వారందరం కూడా బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవదేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం, ఏలయనగా రాజు యెహోవా యందు. చెప్తాం అందరము, రాజు యెహోవా యందు ఏముంచి ఉన్నాడు? ఏముంచి ఉన్నాడు? నమ్మకం ఉంచినాడు. కాబట్టి ఆయన ఏమి ఆవరించింది అంటే సర్వోన్నతుని యొక్క దేవుని యొక్క కృప ఆ వ్యక్తిని ఆవరించింది. ఆవరించిన దానిని బట్టి ఆ వ్యక్తి కదలకుండా నిలిచి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా కదా, నమ్మకములో మనం చూస్తున్నాము సంపూర్ణమైనటువంటి నమ్మకము, అపనమ్మకము, అల్పనమ్మకము. ఈ మూడు ఇట్లా మనల్ని పరీక్షించుకుందాం. మనకు ఏ నమ్మకం ఉంది? సంపూర్ణమైన నమ్మకం ఉందా? కొద్దిగా నమ్ముతూ ఉన్నామా? లేకపోతే అసలే నమ్మడం లేదా? నమ్మిన వారందరూ కూడా బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? అంతేనా మీరు నమ్మిండేది? అన్నయ్యోళ్ళు కింద కూర్చున్న వాళ్ళు ఒకరు కూడా చేతులు ఎత్తురు. నమ్మిన వారందరూ హల్లెలూయా. అందరము కలిసి ప్రభువుని నేను సంపూర్ణంగా నమ్మినాను, ఆయన కార్యాలను సంపూర్ణంగా నమ్మినాను అన్న వారందరూ బిగ్గరగా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, ప్రభు చెప్పేది ఏమంటే, ప్రేమైన నా సంగమా, ఆయనను నమ్మినటువంటి వారిని ఆయన చెయ్యి విడువడు. నమ్మినటువంటి వారికి ఆయన యందు నమ్మకము ఉంచినటువంటి వారికి మెండైనటువంటి దీవెనలు కలుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు ఏ దీవెన కావాలి అని ఆయన సన్నిధికి వచ్చినావో, ఆత్మ సంబంధమైన దీవెనలే కావచ్చు,
పరలోక సంబంధమైన దీవెనలే కావచ్చు, ఈ లోక సంబంధమైన దీవెనలే కావచ్చు, నా కుటుంబానికి రక్షణ అనుకుంటున్నావా, రక్షణ సంబంధమైన దీవెనలే కావచ్చు, పంట పొలాలలోనూ అప్పులలోనూ ఆశీర్వాదము కావాలి, దీవెనలు కావాలి అనుకుంటున్నాను. ఆయన యొద్ద లేని దీవెనంటూ ఏది కూడా లేదు కదా. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుతూ ఉంటున్నాము. చదవండి మా. స్తుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. హల్లెలూయా. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములలో మనకు అనుగ్రహించును గాక. అంటే మనకు ఆయన అనుగ్రహిస్తాడు అని మనము ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ అందుకే రాజుకు దావీదుని గురించి మనకు తెలియని వారం అంటూ ఎవ్వరూ లేదు. యెషయికి 8 కుమారులు. ఆ 8 కుమారులలో దావీదు కనిష్ఠుడు, చివరి వాడు. సమూయేలు ప్రవక్త రాజుగా అభిషేకించాలి అని యెషయి ఇంటికి వచ్చినప్పుడు యెషయి తన యొక్క కుమారులను సిద్ధపరిచి పెద్ద కుమారుణ్ణి, 2వ కుమారుణ్ణి, 3వ కుమారుణ్ణి వాళ్ళని చూచినప్పుడు సమూయేలు ప్రవక్త వారి యొక్క దేహ దారుఢ్యాన్ని, వారి యొక్క అందాన్ని, వారి యొక్క ఎత్తును, వారి యొక్క రూపాన్ని చూచినప్పుడు వీరిని దేవుడు అభిషేకిస్తాడేమో అనుకున్నాడు. కానీ ప్రభు అన్నాడు, మనుషులు లక్ష్యపెట్టి వాటిని నేను లక్ష్యపెట్టను. లేదు, వీరిని ధృవీకరించి ఉన్నాను, వీరిని నిరాకరించి ఉన్నాను, వీరు కాదు అని చెప్పినప్పుడు అందరూ అక్కడ ఉన్నటువంటి వారందరూ అయిపోయినప్పుడు తండ్రిని పిలిపించి యెషయిని అడుగుతూ ఉన్నారు, ఇంకా ఎవరైనా నీ కుమారులలో మిగిలి ఉన్నారా అన్నప్పుడు యెషయి అంటూ ఉన్నాడు ఒకడు, కడసారి వాడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు అని. ప్రైజ్ ది లార్డ్. సమూయేలు ప్రవక్త అంటూ ఉన్నాడు, నేను ఇక్కడనే నిలిచి ఉంటాను. ఆ కడసారి వాడైనటువంటి గొర్రెలు కాచుకునేటువంటి నీ కుమారుని పిలిపించు అని చెప్పినాడు. పిలిపించినాడు. ఆయన వచ్చి రానట్టుగా లోపలికి రాక మునుపే పరిశుద్ధాత్మ దేవుడు సమూయేలు ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు లేచి తైలపు కొమ్ముతో అభిషేకించు అని. హల్లెలూయా. నేను కోరుకున్నటువంటి వాడు ఇతడే, నీవు లేచి తైలపు కొమ్ము తీసుకొని అభిషేకించు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, దావీదు ఎక్కడ అడవులలో ఉన్నా, ఇంటిలో ఉన్నా, సాయంకాలం అవుతుంది దొడ్డి దగ్గరకు వచ్చినా, ఏమి వచ్చినా ఆయన నమ్మకము ఎవరు? ప్రభువు తప్పితే ఆయన నమ్మకము మరి ఏది కూడా లేదు. ఆయన ఎక్కడ ఉన్నా దేవునిని స్తుతిస్తూ, దేవునిని ఆరాధిస్తూ, దేవునిని మహిమపరుస్తూ ఉండేవారు. ఎవరైనా కనిపిస్తే ఆయన ఏది మాట్లాడేవాడు అంటే, నీకు నా ప్రభు గురించి ఏమైనా తెలుసా? నా ప్రభు గురించి ఆయన ఎలాంటి ఆశ్చర్యకార్యాలు చేసినాడో నాకు ఒక్కసారి చెప్పవా అంటూ ప్రభు సంగతుల గురించే ఆయన ధ్యానం, ప్రభు సంగతుల గురించే ఆయన వినాలన్న ఆశ, ప్రభు సంగతుల మీదే ఆయన సంపూర్ణమైనటువంటి ధ్యాస. ఆయన ఆ విధంగా పితరుల దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన పితరులతో చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను గురించి భక్తులు వివరించేటప్పుడు ఆయన ఎంతో శ్రద్ధగా వినేటువంటి వాడు.
ఆ కార్యాలను గురించి విన్నప్పుడు ఆ కార్యాలు చేసిన యేసు ప్రభు నా జీవితంలో కూడా కార్యాలు చేస్తాడని నమ్మకము ప్రభు పట్ల పెంచుకున్నాడు. హల్లెలూయా. మనం ఈరోజు ఎవరితో అయినా మాట్లాడితే మనం ఏం మాట్లాడతాము? ప్రభు సంగతులు ఎక్కువ మాట్లాడతామా? మరి దేని గురించి మనం ఎక్కువగా మాట్లాడేటువంటి వారిగా మనం ఉంటాము? లోక సంగతులు, వాళ్ళను గురించిన సంగతులు, వీళ్ళను గురించిన సంగతులు. 10 మాటలు మాట్లాడితే అందులో ఒక్క మాటైనా ప్రభు గురించి ఉంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ వాటి వలన ప్రయోజనము లేదు. వాటి వలన ఆత్మలో మన బలహీనలము కావడమే తప్ప మరొకటి ఏది కూడా. ఎప్పుడైతే ప్రభువు గురించి, ఆయన చేసిన కార్యాల గురించి మనము మాట్లాడుతూ ఉంటామో మనలో తెలియకుండానే విశ్వాసం పెరుగుతుంది. మన మాటలు వింటూ ఉన్నటువంటి ఎదుటి వ్యక్తిలో కూడా విశ్వాసము పెరుగుతుంది. హల్లెలూయా. అందుకోసం ఈ రోజు నుంచి మనం ఫోన్లో మాట్లాడినా, ఎదుటి వ్యక్తితో మాట్లాడినా, ఏ వ్యక్తితో మాట్లాడినా మన యొక్క భాష, మన యొక్క సంభాషణ ఉప్పు వేసినట్టుగా ప్రభుని గూర్చిన మాటలే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ చూస్తున్నాము ప్రియులారా, ఈయన రాజు అయినా దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. సర్వోన్నతుని యొక్క కృపచేత కదల్చబడకుండా ఉన్నాడు. ఏ ఏ విషయాలను బట్టి అని మనం చూసుకున్నట్లయితే 1వ వాక్యాన్ని మనం చదువుకుందాము. యెహోవా రాజు నీ బలమును బట్టి, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని బట్టి మనం సంతోషించాలి? ఎవరి బలాన్ని బట్టి, ఎవరి యొక్క రక్షణను బట్టి? ఆయన బలశూరుడు, ఆయన అధిక బలము కలిగినటువంటి వాడు, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన బలాన్ని బట్టి ఏం చేయాలంటే మనము సంతోషిస్తూ ఉండాలి. నా దేవుడు బలవంతుడు, నా దేవుడు అధిక శక్తి సంపన్నుడు కదా. ఆయన పేరు మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యంలో మనం చూసుకుంటాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఏలయనగా శిశువు మన కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన పేర్లలో ఆయనకు బలవంతుడగు దేవుడు. అందుకే మనం ఎప్పుడు బలహీనంగా ఉంటామో, అయ్యో నేను బలహీనంగా ఉన్నాను, ఇంకా నాకు చేత కాదే, నాకు అది ఉందే కాదు. దేవుని యొక్క బలమును బట్టి మనం ఏం చేయాలి? నా దేవుడు బలవంతుడు, నా దేవుడు బలవంతుడు. బలహీనులకు ఆయన బలమును కలగచేసేటువంటి వాడు, శక్తిహీనులకు ఆయన. కదా యెషయా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 40వ అధ్యాయము 29-30 వచనాలు, 31. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు. హల్లెలూయా. అందును బట్టి రాజు దేనిని బట్టి సంతోషిస్తూ ఉన్నాడమ్మా? ఆయన బలమును బట్టి. హల్లెలూయా. మనమంట ఈ చెయ్యి బలహీనంగా ఉంది, ఈ కాలు బలహీనంగా ఉంది, అది బలహీనంగా ఉంది, ఇది బలహీనంగా ఉంది, నేను నడవలేకపోతున్నాను, నేను లేవలేకపోతున్నాను, నేను కూర్చోలేకపోతున్నాను, నేను మాట్లాడలేకపోతున్నాను, నాకు వీక్నెస్, నాకు బలహీనత 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 అని చెబుతూనే బలమంతా కృషించిపోతుంది. ఎప్పుడు నీవు బలహీనురాలుగా ఉంటావో, కొంతమంది అంటారు నాకు చాలా బలహీనత అందుకే నేను లేవలేను. నీ బలహీనతలోనే నా దేవుడు బలవంతుడని లే.
నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలము శక్తితో నిలిపి క్షణ కేడము నాకందించి రక్షణ కేడము ముగంబు యెహోవా నా బలమా యథార్థమైనది పరిపూర్ణమైనది యెహోవా. హల్లెలూయా చెప్పండి. బలమును అనుగ్రహించువాడు, బలమిచ్చువాడు, బలాభివృద్ధి కలగచేయువాడు, నూతన బలంనిచ్చువాడు, నూతన శక్తినిచ్చువాడు. నమ్మిన వారందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్దాం. మరి ఇప్పటి నుంచి మన మందిరంలో ఎవరైనా బలహీనులు ఉన్నారా? నువ్వు బలహీనురాలుగానే ఉండు. నువ్వు ఉన్నా నీవు నోటితో విశ్వాసముతో ఏమి చెప్పాలి అంటే నేను బలవంతురాలు. ఎప్పుడే కానీ రోగాన్ని అంగీకరించకూడదు. రోగము మన దేహములో ఉన్నా దాన్ని ఏం చేయకూడదు. ఏ వ్యాధి నా పైన నీకు అధికారము లేదు. నా వ్యాధిని నా యేసయ్య మోసుకున్నాడు. నాకు వ్యాధి నుంచి విడుదలే స్వస్థతే. నేను బలవంతురాలను. నా దేహములో బలహీనతలు లేవు. నేను బలవంతురాలను. నేను బలవంతుడను. ఏం చేస్తుండాలంటే బలము 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 అని నువ్వు ఎప్పుడైతే చెబుతూ ఉంటావో నీకు తెలియని నీ శరీరంలో ఉన్న బలహీనత తొలగిపోయి దైవికమైనటువంటి పరలోకపు యొక్క బలము, దైవ బలము నిన్ను ఆవరిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందును బట్టి రాజును మనం చూస్తూ ఉంటున్నాము. ఎవరిని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు? ఎవరిని బట్టి? ఎవరి బలాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు? దేవునికి ఉన్నటువంటి బలమును బట్టి, దేవుడు ఇచ్చినటువంటి రక్షణను బట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన సంతోషిస్తూ హర్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా హర్షిస్తూ, ఆనందిస్తూ, సంతోషిస్తూ, దేవునిని మహిమపరుస్తూ, ఆయన యందు నమ్మకం ఉంచినటువంటి నీవు, నేను, మనము ఎప్పుడూ కూడా విశ్వాసంలో కానీ ప్రభు యందు ఉంచినటువంటి నమ్మకము విషయంలో కానీ మనము బలహీనము కాలేము. హల్లెలూయా, హల్లెలూయా కదా. మనం చూస్తున్నాం అబ్రహాము కూడా దేనిని బట్టి బలం పొందినాడు? యేసయ్యను నమ్మినాడు కాబట్టి కదా. ఒక్కసారి మనం చూసుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదవండి మా. హల్లెలూయా. సందేహించక, అనుమానము చెందక, పడక చెప్పండి ప్రతి ఒక్కరు కూడా. విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను కదా. 19వ వచనం మొదటి లైన్లో మనం చూస్తాము, విశ్వాసమునందు బలహీనుడు కాక. చెప్దామా? విశ్వాసములో నేను బలహీనురాలును, బలహీనులను కాక ఆయన యందు విశ్వసించి విశ్వాసము వలన
నేను బలవంతుడను, బలవంతురాలును, బలము పొందుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఎవరి బలమును బట్టి సంతోషించాలి? ఎవరిని బట్టి సంతోషించాలి? ప్రభువును బట్టి మనం ఎప్పుడైతే సంతోషిస్తూ ఉంటామో, ప్రభువును బట్టి ఎప్పుడైతే ఆనందిస్తూ ఉన్నామో, నా దేవుడు అధిక శక్తి సంపన్నుడు, నా దేవుడు బలవంతుడు, నా దేవుడు బలహీనులకు బలాభివృద్ధిని కలగచేయవాడు, శక్తిహీనులకు బలమును కలగచేయవాడు, నేను సొమ్మసిల్లక అలేయకుండా నేను పరిగెత్తిపోతాను. అట్టి యవనస్తులకు దేవుడు పక్షిరాజు లాంటి బలాన్ని ఇస్తాడు, యవన బలాన్ని ఇస్తాడు. నేను వయస్సులో వృద్ధురాలునైనా క్రీస్తులో ఉన్న బలాన్ని నేను పొందుకుంటానని ఎప్పుడైతే ఆ బలాన్ని చూసి దేవుని యొక్క బలమును చూస్తూ నువ్వు సంతోషిస్తూ ఉంటావో, ఏమి పొందుకుంటావు అంటే, నువ్వు ఎక్కడ నీ యొక్క దేహములో బలహీనము కలిగి నీ ఉంటావో ఆ అవయవముల్లో పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని కృపను బట్టి నువ్వు తిరిగి బలాన్ని పొందుకునేటువంటి వ్యక్తివిగా నీవు ఉంటావు. హల్లెలూయా. అందుకోసమే అబ్రహాము చూసుకున్నట్లయితే సంతానము కలగడానికి ఏ ఆస్కారము లేదు. స్త్రీ ధర్మం ఉడిగిపోయింది, ఈయనేమో వయస్సు మించినటువంటి వృద్ధుడు. కానీ ఎప్పుడైతే ప్రభు వాగ్దానం చెప్పినాడో, అబ్రహామా నీకు 100 ఏండ్లు వచ్చినా కూడా నువ్వేమి చింత చేయొద్దు, నీకు శారా ద్వారానే నీకు సంతానం కలుగుతుంది అన్నప్పుడు 75వ ఏట ఆయన వాగ్దానం పొందుకున్నాడు, 100వ ఏట సంతానాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. అంటే 75వ సంవత్సరం నుంచి మృతుతుల్యమైన నా భార్య యొక్క గర్భము బలము పొందుకుంటుంది, మృతుతుల్యమైన ఆ యొక్క శారా యొక్క గర్భము జీవముతో నింపబడుతుంది, మృతుతుల్యమైన నా దేహము, నా వీర్యము బలము పొందుకుంటుందని ఎప్పుడైతే ఆయన చెబుతూ బలము 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 అని చెబుతూ ఉన్నాడో, ఆ దేహాలలో దేవుని యొక్క పునరుత్థాన బలము వారి దేహాలను, వారి గర్భాలను, వారి సమస్త అంగాలలో నింపబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం ఎవరిని చూడాలంటే బలవంతుడైన యేసయ్యను బట్టి సంతోషిస్తూ ఉండాలి. నీ బలము గొప్పది, నీ శక్తి గొప్పది, నీ బల కార్యాలు గొప్పవి, నీ శూర కార్యాలు గొప్పవి, నా ఎడల నీకున్న తలంపులు గొప్పవి. స్తోత్రమునైనా స్తోత్రమునైనా అని సంతోషిస్తూ హర్షిస్తూ ఆయన బలాన్ని బట్టి నువ్వు ఎప్పుడైతే ఘోషిస్తూ ఉన్నావో, నువ్వు ఎంత బలహీనంగా ఉన్నా ఆయన యొక్క బలము నీ దేహంలో అణువణువున ఏమి చేస్తుందంటే ప్రవహించి నిన్ను బలపరిచేదిగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి రాజు ఎవరి బలాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు? ఎవరి రక్షణను బట్టి హర్షిస్తూ ఉన్నాడు? దేవునిని బట్టి మాత్రమే సంతోషిస్తూ ఉన్నాడు, దేవునిని బట్టి మాత్రమే హర్షిస్తూ. నాకు రాజ్యం ఉంది, నాకు ప్రజలు ఉన్నారు, నాకు ఇంత బలం ఉంది, ఇంత ధనం ఉంది, నేను రాజు అని ఎక్కడైనా అతిశయిస్తున్నాడా? దావీదును చూసుకున్నట్లయితే ఆయన గుర్రాలు, అదే కీర్తన 20లో చదవండి మా. ఏడవ వచనం 27. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, దావీదు ఎవరిని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు? ఎవరిని బట్టి అతిశయిస్తూ ఉన్నాడు? ఎవరిని బట్టి ఆయన హర్షిస్తూ ఉన్నాడు? ఆయనకున్నటువంటి రాజ్యాన్ని బట్టి కాదు, ఆయనకున్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను బట్టి కాదు, ఆయనకు ఉన్నటువంటి సౌభాగ్యాన్ని బట్టి కాదు, కానీ ఆయన దేనిని బట్టి, రథాలు బట్టి, గుర్రాలను బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, పలుకుబడిని బట్టి, నేను రాజు కదా అనే దానిని బట్టి ఆయన అతిశయించడం లేదు. కానీ ఆయన చెప్పేది ఏమంటే, నేనైతే నా దేవుడైన యెహోవా నామమును బట్టి. ఎవరిని బట్టి అతిశయిస్తున్నాడు? ప్రభువును బట్టే. దేవునిని కలిగినాడు కాబట్టే ప్రభువును బట్టి ఆయన ఏం చేస్తుందంటే అతిశయపడుతూ ఉన్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. అందుకే దేవుని యొక్క బలము ఏమి చేసిందంటే ఆయనను ఆవరించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన ప్రభు యందే సంతోషం, ప్రభులోనే ఆనందం, ప్రభు తనకిచ్చినటువంటి రక్షణను బట్టి. అందుకోసమే దావీదు భక్తుడు నా రక్షణ పాత్రను చేత పుట్టుకొని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు అర్పించుచున్నాను. అయ్యా, నీవు నా కొరకు విమోచించిన క్రయధనం ఎంత గొప్పది అని తన ప్రభు ద్వారా పొందినటువంటి రక్షణను బట్టి ఏం చేస్తూ ఉన్నాడు? అతిశయిస్తూ హర్షిస్తూ దేవునికి స్తోత్రాలను తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అందును బట్టి ప్రియులారా, ఈ రాజు చేస్తున్నటువంటి ప్రార్థన మనగిన విన్నట్లయితే ఇక్కడ చూస్తున్నాం 2వ వచనంలో, అతని మనోభిష్టమును నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక కదా. ఎవరైతే సంతోషిస్తూ ఉంటున్నారో, ఎవరైతే హర్షిస్తూ ఉంటారో, ఎవరైతే ప్రభువును బట్టి ఆనందిస్తూ ఉంటున్నారో వారిని విషయంలో ప్రభు చెప్తున్నాడు, బిడ్డ ఇక్కడ చూస్తున్నాము, అతని మనోభిష్టమును నీవేం చేసి ఉన్నావు? చెప్దామా? నా మనోభిష్టమును నా యేసయ్య సఫలము చేసి ఉన్నాడు, నా పెదవుల నుండి వచ్చిన ప్రతి ప్రార్థనను మానక అంగీకరించుచున్నాడు. హల్లెలూయా. అంటే ఇవన్నీ చూసాము, అంగీకరించి ఉన్నావు, అంగీకరించుచున్నాడు అంటే అన్నీ కూడా పాజిటివ్ వేలో చెప్తూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మీరు ప్రార్థన చేయునప్పుడు ఎల్లా మీరు అడిగిన వాటినన్నిటినీ పొంది ఉన్నామని నమ్ముడి. నమ్మినప్పుడు ఏం చేస్తాము? స్తోత్రాలు. నేను అడిగినాను నాయన, నేను పొందుకున్నానని నమ్ముతున్నాను, నీకు స్తోత్రాలు, నువ్వు ఇచ్చినావు, నీకు స్తోత్రాలు అని మనం ఏం చేస్తామంటే చెబుతూనే ఉంటాం. మా షాలుకు ఒక చిన్న కోరిక ఉండేది, మనకు వెనకాల ఒక టీవీ, ముందర ఒక టీవీ ఉండాలి అని. కానీ ఆ యొక్క మనసులో ఉన్నటువంటి ఇష్టాన్ని ఎప్పుడన్నా సంఘంలో చెప్పినామా? మేము మా ఇంట్లోనే మాట్లాడుకునేవారము. దేవుడు ఇస్తాడు, తగిన సమయంలో ఇస్తాడు, ఆయన అనుకూలమైన సమయంలో ప్రభు ఇస్తాడు, ప్రార్థన చేద్దామని. కానీ అనుకోకుండానే దేవుడు అద్భుతంగా సహాయము చేసిన. ఇది అయిన తర్వాత మా షాలు అంటున్నాడు, మరి రెండోదిగా దీనికి అంతా కూడా రైలింగ్ చేపిస్తే, అంటే స్టీల్స్తో డిజైన్ చేపిస్తే బాగుంటుంది అని. అది కూడా ఒకరోజు మనం పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా ఆలోచన, మా ధ్యాస ఏదంటే దేవుని యొక్క మందిరము సుందరంగా ఉండాలి. దేవుని యొక్క మందిరము ఎవరు వచ్చి మోకరించిన ఆ సన్నిధిని అనుభవించాలి. ఎవరు వచ్చి దేవుని సన్నిధిలో వేడుకున్నా, ఆ రోజు ఇస్కి ఆ మందిరంలో ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా దీవించబడ్డాడో, జయము పొందుకున్నాడు, ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడాలి అన్నటువంటి ఆశ మా యొక్క కోరిక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎప్పుడైతే ఇష్టాలు కలిగి ఉండడము తప్పు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఇష్టము అనేది ఏ విధంగా ఉండాలంటే, ఇష్టమే కానీ, కోరికే కానీ, ఆశే కానీ నువ్వు కలిగి ఉండడము నిజముగా అది మంచిది. ఎందుకంటే ఆశగల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. నీవు కోరుకున్న దానిని ఆయన ఏం చేస్తాడు? నీకు నెరవేరుస్తాడు. హల్లెలూయా. నువ్వు అడిగిన దాన్ని ఆయన ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. తప్పేమీ కాదు. కానీ కోరుకుంటున్నటువంటి మనము, అడుగుతూ ఉన్నటువంటి మనము, ఆశిస్తూ ఉన్నటువంటి మనము దేని కొరకు మనం అడుగుతున్నాము, దేని కొరకు కోరుకుంటూ ఉన్నాము? ప్రైజ్ ది లార్డ్. అడిగినది, కోరుకున్నది అది
మనకు క్షేమంగా ఉండాలి, మన ఇంటి వారికి క్షేమంగా ఉండాలి, మన సంఘానికి క్షేమంగా ఉండాలి. మనము అడిగేది 10 మందికి 100 మందికి అది క్షేమాన్ని కలిగించేదిగా ఉన్నట్లయితే నా దేవుడు మన యొక్క మన మనసులో ఉన్నటువంటి ఇష్టాలను ఆయన ఏమి చేసేటువంటి వాడుగా ఉన్నాడంటే సఫలపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. ఎప్పుడు నెరవేరుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు అవుతుంది, ప్రార్థన చేస్తూ ఉన్నాను, వేడుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యం చెప్పినప్పుడు బలం వస్తూ ఉంది. పరిస్థితులు చూసినప్పుడు, వ్యక్తిని చూసినప్పుడు, ఆ యొక్క స్థితిగతులను చూసినప్పుడు మేము బలహీనమవుతూ ఉన్నాము అని మనం అనుకుంటాం. నిజమే. కానీ ప్రభు అంటాడు, నీవు బలహీనుడవు కాక, చూద్దామా ఒక్కసారి 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? అతని మనోభిష్టంను నీవు సఫలము చేసి అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించి ఉన్నావు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లు అయితే ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు బలహీనులు కాక ధైర్యము కదా. ఏదైనా ప్రభు చెప్పినప్పుడు మనము నాకెక్కడ బలం ఉంది, నాకెక్కడ స్తోమత ఉంది, నేనెప్పుడు చేస్తాను, ఇది నా వల్ల అవుతుందా అని ఏమవుతాము? బలహీనులమవుతాం. ప్రభు అందుకే 2వ కొరింథీ 12వ అధ్యాయంలో పౌలు భక్తుడు రాస్తాడు, నేనెప్పుడు బలహీనుడనో నేనప్పుడే బలవంతుడను. హల్లెలూయా, హల్లెలూయా. నా బలహీనతల యందు ఆయన కృప నన్ను బలపరుచుచున్నది. హల్లెలూయా. ఏది బలపరుస్తుంది? ఆయన కృప. అందుకే రాజు దేని యందు నమ్మిక ఉంచున్నాడు? యెహోవా యందు నమ్మిక ఉంచున్నాడు. సర్వోన్నతుని యొక్క కృప చేత కదల్చబడకుండా ఉన్నాడు. ఎవరిని నమ్మినాడంటే కృపగల దేవుని నమ్మి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, నీ మనస్సులో సంతోషు నడవాలి, సంతోషు నడవాలి. ఋషి యొక్క కిడ్నీలు 2 కూడా బాగుండాలి, ప్రభావతి యొక్క కిడ్నీలు బాగుండాలి, మార్తమ్మ అంటే ఆరోగ్యంతో ఉండాలి, త్రాగుబోతులు అందరూ మార్చబడాలి అని మనము ప్రార్థనలు చేస్తూ ఉన్నాము కదా. ఈ అపవిత్రాత్మలు చేతబడి శక్తుల నుంచి విడుదల కలగాలని మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏమి నమ్మాలి? విడుదల పొందుతారని నమ్మాలనా? అయ్యో నీ కిడ్నీలు అట్లున్నాయి, నువ్వు ఇట్లయితావు అట్లయితావు అంటే వాళ్ళు చెప్పిన మాట గొప్పదే, దేవుని మాటలు గొప్పవే ప్రభా? దేవుని మాటలు గొప్పవి. ఎందుకంటే మన శరీరాన్ని నిర్మించిన నిర్మాణకుడు, మన అవయవాలను మన శరీరములో ఒదిగించినటువంటి నిర్మాణకుడు ప్రభువు గొప్పవాడు. హల్లెలూయా. కాబట్టి వనజ భయపడని అవసరమే లేదు. మన ప్రభు చెప్పేది ఏమంటే, మీరు భయపడవద్దండి, ధైర్యము వహించండి, ప్రభువు మీతో కూడా. అక్కడ ఏమని రాయబడింది ఒకసారి చదవండి. 15:7 అమ్మా. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము
మీ మనోభిష్టము, మీ పెదవుల నుండి వచ్చిన ప్రార్థనలు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మీ మనసుల్లో ఉన్నటువంటి మనోభిష్టాలు దేవుని దృష్టిలో యోగ్యమైనవి, మీకు మీ కుటుంబానికి సంఘానికి క్షేమాన్ని కలిగించే మనోభిష్టములన్నీ కూడా సఫలమగునుగాక, సఫలమగునుగాక. మీ పెదవుల నుండి వచ్చిన ప్రార్థనలన్నీ కూడా నా దేవుడు అంగీకరించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్ అని శత్రువు ప్రాణాన్ని అడుగుదామా? అడిగినట్లయితే దేవుడు ఇస్తాడా? పరపురుషుని అడుగుదామా? పరస్త్రీని అడుగుదామా? అది దేవునికి యోగ్యమైందే కాదు. ఏది అడగాలనో, ఏ మార్గాలలో నడవాలనో అదే మనం ఏం చేయాలి? వేడుకోవాలి. కొన్ని ఇష్టాలు మనకే ఆలోచన చేసినప్పుడు అవి అసహ్యతను కలిగిస్తాయి. అలాంటివి కూడా, ఎందుకంటే సైతాను మనల్ని ప్రేరేపించినప్పుడు, సైతానా వెళ్ళిపో, నా మనోభిష్టము పరిశుద్ధమైనది, నా మనోభిష్టము యోగ్యమైనదే నాకు దేవుని దృష్టిని కోరుకుంటూ ఉన్నాను. నేను యోగ్యురాలను, ఇలాంటి వాటికి నాకు సంబంధం లేదు. నేను నీతిమంతురాలను, నేను నీతిమంతులను, నేను పరిశుద్ధులను, నేను పరిశుద్ధురాలను, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తిని, ఎంపిక చేయబడినటువంటి వ్యక్తిని అని మనల్ని మనం ఏం చేసుకోవాలి అంటే, మన విశ్వాసముతో మనల్ని మనము సరిచేసుకుంటూ క్రీస్తులో నేను ఏమై ఉన్నానో దానిని ఒప్పుకుంటూ ఉన్నప్పుడు, అలాంటి ఆలోచించినటువంటి సైతాన్ని ఏం చేస్తాడంటే పరిగెత్తుకొని వాడు సిగ్గుతో ముఖము దించుకొని వాడు వెళ్ళిపోయేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ మనోభిష్టం ఏం చేస్తాడు? నీ మనోభిష్టాన్ని ఏం చేస్తాడు? నీ పిల్లల భవిష్యత్తు విషయంలో కానీ, నీ కుటుంబ విషయంలో కానీ, నీ ఒక మంచి పని విషయంలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఆ ఇష్టాలను నా యేసయ్య ఏం చేస్తాడు? ఆ విషయాలలో నువ్వు చేతులెత్తి కళ్ళు యేసయ్య వైపు ఎత్తి నువ్వు ప్రార్థన చేస్తూ ఆయన కృపాసింహాసనం మీదకు చేరినప్పుడు ఆయన ఏం చేస్తాడు కదా? హన్నాను మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క సన్నిధికి వచ్చింది, దేవుని యొక్క సింహాసనం దగ్గరకు వచ్చింది. ఆమె కన్నీరు విడుస్తూ ఆమెకున్నటువంటి మనోవేదనను, దుఃఖాన్ని, చింతను అంతా కూడా దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ, ప్రభువా సహాయము చెయ్యి, నీవు నాకు కుమారునికి ఇస్తే వాని యొక్క తల మీదకి మంగళ కత్తి రాని యొక్క మునిపే నేను ఇక్కడ అవన్నీ నీకు అప్పగిస్తాను తండ్రి అని మొక్కుబడి చేసుకుంటూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఏడుస్తూ ఉంది. ఆమె ఏలీ ప్రవక్త అంట ఆమె యొక్క పెదవులను కనిపెడుతూ ఉన్నాడంట. ఏమి ప్రార్థన చేస్తుంది? ఈమె తాగొచ్చిందా, మత్తురాలైందా, ఏంటి ఈమె ప్రార్థన చేస్తుంది? ఏలీతో అంటుంది, యాజకునితో దేవసేవకునితో, అయ్యా నేను మత్తురాలను కాలేదు, కానీ నేను మనోదుఖము కలిగిన దానినై ఉన్నాను. నా మనోదుఖాన్ని అంతటినీ అక్కడ కుమ్మరించుకోయింది. ఆమె యొక్క మనోవాంఛ నెరవేర్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. మనోభిష్టము నెరవేర్చబడింది. అందుకోసం నీ హృదయంలో ఉన్నటువంటి దుఃఖము, నీ హృదయంలో ఉన్నటువంటి చింత, నీ హృదయంలో ఉన్నటువంటి బాధ అంతా కూడా ఆయన పాదాల దగ్గర కుమ్మరించినప్పుడు నీ మనసులో ఉన్నటువంటి ఇష్టాన్ని నా దేవుడు కాదు అనడు. నీ మనోవాంఛన ఆయన ఏం చేస్తాడు? అందుకోసం నీ యొక్క కోరికను సిద్ధింపచేసి, ఆమెన్, ఆమెన్. మరొక లేఖనాల్లో చూసుకున్నట్లయితే నీ మనోవాంఛను ఆయన సిద్ధింపచేయునుగాక అని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. త్రాగుబోతులు భర్తల కొరకు ఏం చేస్తున్నారు? భార్యలు ఏడుస్తూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. విచ్చలవిడి జీవితాలు జీవించేటువంటి వారి కొరకు భార్యలు ప్రార్థన చేస్తూ ఉన్నారు, భర్తలు ప్రార్థన చేస్తూ ఉన్నారు, తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, పిల్లలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి ప్రార్థన నా దేవుడు కాదంటాడా? ఆయన నిరాకరించేటువంటి వాడు కాదు. ఆయన నీతి మంతుల మొరల వైపు ఆయన చెవి యొగ్గి ఉన్నాడు. విరిగి నలిగినటువంటి హృదయంలో ఆయన అలక్ష్యము చేసేటువంటి వాడు కానీ
కాదు, వారి యొక్క మొరల వైపు ఆయన చెవి యొగ్గి, బిడ్డ నువ్వు ఈ విధంగా ఏడుస్తున్నావా, నేనున్నాను, నీకు భయం లేదమ్మా, నేను యోగ్యమైన వ్యక్తిగా చేసి నీ చేతిలో పెడతాను, యోగ్యురాలుగా చేసి నీ చేతిలో ఉంచుతాను. నీ పిల్లల గురించి చెడు తిరుగుతూ ఉన్నారు, విచ్చలవిడి జీవితం జీవిస్తూ ఉన్నారు, కట్టు తాడు తొలుగు లేకుండా వారి జీవితాలు, వారి బ్రతుకులు మరోలాగా ఉన్నాయని నువ్వు వ్యసనం చేస్తూ ఉన్నావా? నీ బిడ్డల విషయంలో మంచి వాంఛ కలిగి ఒక తల్లిగా ఒక తండ్రిగా దేవుని యొక్క కృపాసనం దగ్గరకు వచ్చి ఆయన పాదాలను పట్టుకొని నీ హృదయంలో నుండి వేదనంతా కూడా కుమ్మరించు. నా దేవుడు నీ కుమారులను నీ కుమార్తెలను యోగ్యమైనటువంటి వారిగా నా దేవుడు చేసి నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, దావీదు పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించిన దేవుడు, దావీదు యొక్క మనోభిష్టాన్ని సఫలం చేసినటువంటి దేవుడు, మన యొక్క మనోభిష్టాన్ని, మన యొక్క ప్రార్థనలు కూడా ఆయన ఏం చేస్తాడు? సఫలము చేస్తాడు. మానక, చెప్తామా? మానక నా ప్రార్థనలు అంగీకరిస్తాడు, నా మనోభిష్టమును సఫలము చేస్తాడు. 3వ వచనము, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. హల్లెలూయా. ఏ ఆశీర్వాదం అమ్మా? ఏ ఆశీర్వాదము? అల్లాటప్ప, డూప్లికేటా, తాత్కాలికమైన ఆశీర్వాదమా? ఎలాంటి ఆశీర్వాదము? ఎలాంటి ఆశీర్వాదము? ప్రతి ఒక్కరు నోరు చెప్పాలి. శ్రేష్టమైనది, శ్రేయస్కరమైనది. ఏం చేస్తాడంట? ఆశీర్వాదంతో ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఎదుర్కొనేటువంటి వాడుగా, మనకు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకోసం మనం దేవుని వాక్యంలో చూస్తాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసుకుందామా? శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ప్రియులారా, ఇక్కడ చూస్తుంటున్నాము, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఆయన నిన్ను ఎదుర్కోవడానికి కారణము ఏమి అంటే, నీవు ఆయన యందు నమ్మిక ఉంచున్నావు. దేవుడు నన్ను శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపుతాడు, శ్రేష్టమైన ఫలములతో నింపుతాడు, శ్రేష్టమైన వరములతో నింపుతాడు, శ్రేష్టమైనవే నా దేవుడు నాకు ఇస్తాడు, మంచి ఈవులే ఇస్తాడు అని నీవు నమ్మకం ఉంచినావు కదా. ఆ నమ్మకము చొప్పున దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ చూస్తున్నాము, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. హల్లెలూయా. నువ్వు ఏ తండ్రికి మొరపెడుతూ ఉన్నావు? జ్యోతిర్మయుడగు తండ్రికి, నిత్యము జీవిస్తూ ఉన్నటువంటి తండ్రికి, గమనమైనను ఛాయ అయినను లోపమైనను లేని తండ్రికి, వినే తండ్రికి, అనుగ్రహించే తండ్రికి, సాహస కార్యాలు చేసే తండ్రికి, కరమును చాపి ఆదుకునే తండ్రికి నువ్వేం చేస్తున్నావు అంటే మొర్ర పెడుతూ ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన ఇచ్చేది ఎలాంటివి ఇస్తాడంటే శ్రేష్టమైనది, సంపూర్ణమైనవి. అందుకోసమే ప్రభువు చేయు కార్యములు సంపూర్ణములైనవి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఎవరి యందు నమ్మిక ఉంచున్నామంటే, దేవుని యందు నమ్మిక ఉంచి సర్వోన్నతి యొక్క కృపచేత కదలకుండా నిలబడిన మన జీవితాలలో ఆలస్యమైన అద్భుతంగా ఎలాంటి ఆశీర్వాదాలు మనకు వస్తాయంటే, ఎలాంటివి వస్తాయమ్మా? ఎలాంటివి వస్తాయి? చిన్నవే,
కొట్టుకొని పోయేటివే లేదా తరిగిపోయేటివే కాదు. ప్రభువు చేసేటువంటి ఇచ్చేటువంటివి ఏ విధంగా ఉంటాయి అంటే శ్రేష్టమైన మంచివి. ఆయన ఎలాంటివి ఇస్తా అంటే పర సంబంధమైనది, అంటే దైవికమైనటువంటివే ఆయన మనకు దయచేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ కదా. అబ్రహాము దేవుని యందు సంతాన విషయంలో నమ్మకం ఉంచినప్పుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి శారా ద్వారా వచ్చినటువంటి సంతానము వాగ్దాన సంతానమా లేకపోతే మామూలు సంతానమా? అందుకోసమే ఈ రోజుకి కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఆ సంతానము ఆయన పరలోకమందున్నటువంటి దేవుని ద్వారా శ్రేష్టమైనది పొందుకున్నాడు. అందుకోసం ఆలస్యం అవుతుంది కదా, ఎప్పుడు జరుగుతుంది అని మనకు చాలా తొందరలు. కానీ ఆలస్యమైన దేవుడు ఖచ్చితంగా అద్భుతము చేయువాడు. 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడు ఎక్కడ ఉన్నాడా? అందరూ స్వస్థత పొందుతున్నారు. చాలామంది వెళ్ళిపోతున్నారు. ముందు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఆయనతో కూడా వచ్చిన వారు వెళ్ళిపోయారు, ఆయన తర్వాత వచ్చినటువంటి వారు కూడా వెళ్ళిపోయినారు. అబ్బా, దేవదూత వచ్చినప్పుడు నీళ్లు కదిలినప్పుడు నన్ను దించేవాళ్ళు ఎవరూ లేరులే, ఇంకా వెళ్ళిపోదాంలే అని వాళ్ళకి వీళ్ళకి కబురు పెట్టి వెళ్ళిపోయినాడా? లేదు, అక్కడే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చూసినటువంటి ప్రభువు ఆయన యుద్ధకు స్వయాన ఆయనే వచ్చి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగి పరిస్థితి చెప్పినప్పుడు సరే కానీ నువ్వు నీ పరుపెత్తుకొని లేచి వెళ్ళిపో. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు వేచి కాచి దేవుడు శ్రేష్టమైనది ఇస్తాడు, పరసంబంధమైనది ఇస్తాడు, సంపూర్ణమైనది ఇస్తాడు, దేవుని ద్వారా ఈ వరములాగా నీ పొందుకుంటాను ప్రార్థన చేస్తూ ఉంటావు. జ్యోతిర్మయుడగు తండ్రి, నిత్యము జీవిస్తూ ఉన్నటువంటి తండ్రి, నిత్యము మన ప్రార్థనలు వినే తండ్రి ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడు అంటే మనము ఊహించని ఆశీర్వాదాలు మనకిస్తాడు. మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదము, మేలు, క్షేమము మనకు కలగజేసేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకోసమే అక్కడ చూసుకుని మోసపోవద్దండి. శ్రేష్టమైనది ఎవరి ద్వారా కలుగుతుంది? అక్కడ వస్తుంది ఆశీర్వాదము, ఇక్కడ వస్తుంది ఆశీర్వాదము, ఆ వ్యక్తి దగ్గరకు పోతే ఆశీర్వాదము, ఈ వైద్యుని దగ్గరకు పోతే ఆశీర్వాదము, అక్కడ మేలు జరుగుతుంది, ఇక్కడ మేలు జరుగుతుందని అనేకులు చెప్తారు. మోసపోవద్దండి, మోసపోకుడి. జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి శ్రేష్టమైనది, పరసంబంధమైనది దేవుని ద్వారా నీకు కలుగుతుంది. ఆయనలో చంచలత్వమైన గమనమైన ఛాయ అయిన మరి ఏది కూడా ఉండదు. ఆ ఆశీర్వాదము రావాలి అంటే మనం ఏం చేయాలి? ప్రభు యందు నమ్మకము ఉంచాలి. ఆయన కృపచేత అక్కడ బాగైతుంది అంటే అక్కడికి, ఇక్కడికి బాగైతుందంటే ఇక్కడికి, ఆ కొండకి వెళ్తే బాగైతుందంటే ఆ కొండకి, ఈ కొండలో బాగైతుందంటే ఆ శాలకు వెళ్తే బాగైతుందంటే ఆ శాలకి, ఈ శాలలో బాగైతుందంటే నువ్వు ఎక్కడ వేడుకుంటావో అక్కడే ప్రభు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు ఏమంటుందంటే నువ్వు నమ్మకం ఉంచినప్పుడు బిడ్డ నేనే నిన్ను ఎదుర్కొంటాను. హల్లెలూయా. నువ్వు కృపలో నమ్మకం ఉంచినప్పుడు, ఆయన కృపలో నువ్వు నిలిచి ఉన్నావా, ఆ కృప ద్వారానే నువ్వేం చేయబడతావు? ఆశీర్వదించబడతావు అని ప్రభు చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. మనము చాలా మంది ఏమి అంటే అక్కడికి పోతే వారు చేతులు ఉంచితే, వీరు చేతులు ఉంచితే, నేను చెప్తున్నాను సేవకుని చేతిలో ఏమీ లేదు, కానీ యేసయ్య యొక్క అదృశ్యమైన చేతుల్లోనే సమస్త కార్యాలు జరుగుతున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతము కలుగునుగా. యేసు ప్రభు కనీసము 38 సంవత్సరాలు రోగి మీద చేతులు పెట్టినా, రాపా నిన్ను దింపుతానని దింపినా కొనేట్లు లేదు. మాట చెప్పినాడు, నీ పరమెత్తుకొని నడిచి వెళ్ళిపోయి ఇంటికి, ఇంకా చాలా బాగా అయిపోయింది పో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
మా చేతుల్లో ఏమీ లేదు, కానీ స్వస్థపరిచే యెహోవా రాఫా అయినటువంటి దేవుడు ఒక్క చూపు, ఒక్క మాట, తన హస్తం, తన యొక్క ఆయన మాటను నువ్వు వింటే నువ్వు నిజముగా శ్రేష్టమైనటువంటి ఆరోగ్యమే కానీ, ఆశీర్వాదమే కానీ, అప్పుల నుంచి విడుదలే కానీ, నీ పనులలో సాఫల్యతే కానీ, నువ్వు చేసే ప్రార్థనలో విజయాలే కానీ ఎట్లా ఉంటాయంటే దేవుడే ఎదుర్కొంటాడు. బిడా, నీ భర్త విషయం నువ్వు ప్రార్థన చేస్తావు కదా, యోగ్యమైన వ్యక్తిగా చేసినాను చూడు తల్లి, సంతోషించు, దేవుని బట్టి హర్షించు, స్తోత్రాలు చెప్పు. ఇద్దరూ కలిసి బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ భార్యను బట్టి రోధిస్తూ ఉన్నావా? నా పిల్లలు యవన దశలో యవన ఇచ్చలకు, యవన కోరికలకు లోనై వారి విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నావా? నా దేవుని చేతిలో యవన బిడ్డలను పెట్టు, శ్రేష్టమైన వ్యక్తులుగా నా యేసయ్య తయారు చేసి చెప్తాడు, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించినారు, మందిరానికి వెళ్ళండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి శ్రేష్టమైన ప్రతి ఈవియు, పర సంబంధమైన ప్రతి వరం ఎవరి ద్వారా కలుగుతుంది? మేము నిమిత్త మాత్రమే ప్రార్థించేవారమే, దేవునికి నీ ప్రజలకు మేము మధ్యవర్తులమే, కానీ సమస్తమును చేయువాడు, సమస్తమును జరిగించువాడు, సమస్తమును అనుగ్రహించువాడు, సమస్త శ్రేష్టమైన ఈవులు దయచేయవాడు యేసు ప్రభువే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇక్కడ చూస్తున్నాము, అతని తల మీద అపరంజి కిరీటమును నీవు దయచేసి ఉంచి ఉన్నావు. హల్లెలూయా కదా. దావీదు యొక్క తల మీద ఏమి ఉంచినాడు? రాజకిరీటం. కానీ నీవు, నేను, మనము ఆయన యందు నమ్మికము ఉంచినట్టు మన జీవితాలలో ప్రభు చెప్పేది ఏమంటే, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, ప్రధాన కాపరి ప్రత్యక్షమగువా గడియలో, మరువాని దేవా నన్ను నీవు, మరువాని దేవా నీవేన మంచి హరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి, నీవేన మంచి ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా. నీవేన మంచి కాపరి, అందరము కలిసి నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటమును, మీరు మహిమా కిరీటమును పొందుకుంటారని. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నాము, యాకోబు 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందుకుంటాడు. పౌలు కొరింథీయులకు రాస్తూ అక్కడ కూడా చెప్తూ ఉన్నాడు, అక్షయమైనటువంటి కిరీటాన్ని మీరు పొందుకుంటారు, నీతి కిరీటాన్ని మీరు పొందుకుంటారు. హల్లెలూయా కదా. దావీదుకు అపరంజి కిరీటం ఇచ్చినాడు. ఆయన యందు దావీదుకి ఇచ్చినటువంటిది రాజకిరీటం మాత్రమే, కానీ ఆ రాజ్యంలో కానీ యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన యందు నమ్మకమిచ్చినటువంటి వారికి, ఆయన కృపచేత కదలకుండా నిలబడినటువంటి వారికి ప్రభువు అనేకమైన కిరీటాలు, అనేకమైన వాడబారని మహిమా కిరీటం, జీవ కిరీటం, అక్షయ కిరీటం, నీతి కిరీటం, ఈ విధంగా ప్రభు ఎన్నెన్నో కిరీటాలను మనకేం చేసేటువంటి వాడుగా ఉన్నాడు, ధరింప చేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా,
కింది వచనం చదవండి మా, 5వ వచనము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము 4వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు కదా. దావీదు యొక్క ప్రాణం అరచేతిలో పెట్టుకొని కవచపిట్టల్లాగా ఎగిరెగిరిపోతూ ఉన్నాడు. ఈ కొండ నుంచి ఆ కొండకు, ఈ గుహ నుంచి ఆ గుహకు, ఈ స్థలము నుంచి ఆ స్థలముకు వెళ్తూ ఉన్నాడు. ఎప్పుడైతే సౌలుకు ఫలానా స్థలంలో ఉన్నాడని సమాచారం తెలిసిందో, దావీదు పట్టుకోవడానికి వెళ్తూ ఉన్నాడో, వెంటనే సౌలు కుమారుడు అయినటువంటి యోనాతాను దావీదుకు ఆ సమాచారము తెలిసినట్లే ఆ స్థలాన్ని ఖాళీ చేసి మరొక స్థలానికి, అయినా నా ప్రభువు ఆయన అర్ధాంతరంగా సౌలు చేతిలో ప్రాణం పోయిందే లేదు. సౌలు యొక్క ప్రాణము సౌలు ఆయననే తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ దీర్ఘాయువు చేత దావీదుకు ఆయుష్ని ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. 5వ వచనంలో మనం చూస్తున్నాం, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ, గొప్ప మహిమ. నువ్వు రక్షణ పొందినావా? నీ రక్షణ ద్వారా నీ జీవితంలో, నమ్మిక ఇచ్చినటువంటి నీ జీవితంలో ఆయన మహిమలు ప్రత్యక్షపరచబడతాయి. ప్రైజ్ ది లార్డ్ కదా. గుడ్డివాని జీవితంలో దేవుని మహిమ ప్రత్యక్షపరచబడిందే లేదా? చనిపోయినటువంటి లాజరు యొక్క జీవితంలో నమ్మకం ఇచ్చినటువంటి అక్కల ద్వారా దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచబడిందే లేదా? ప్రత్యక్షపరచబడింది. ఇక్కడ మీరు ప్రభువుని నమ్మి ఆయన సన్నిధికి వచ్చి ఉన్నారు కాబట్టి మీ మూలకంగా మీరు రక్షణ పొందినటువంటి మీ ద్వారా మీ కుటుంబాలలో, మీరు ఉన్నటువంటి స్థలాలలో, సంఘములో దేవుని యొక్క మహిమకరమైనటువంటి కార్యాలు వెల్లడిపరచబడును గాక. మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. నీ మీద ఉన్నటువంటి మహిమను బట్టి, నీ మీద ఉన్నటువంటి మహిమ స్వరూపమైనటువంటి దేవుని యొక్క ఆత్మను బట్టి అనేకులు రక్షణలోనికి వచ్చుదురుగాక. నీ మీద ఉన్నటువంటి రక్షణను ప్రజలు అంగీకరించుదురుగాక. గౌరవ ప్రభావములను నీవు అతనికి రాజు యొక్క స్థానము గౌరవప్రదమైనదా, అగౌరవప్రదమైనదా? ప్రతి ఒక్కరు కూడా ఆ స్థలానికి వెళ్ళిన వెంటనే ఏం చేయాలి? తల వంచి ప్రైజ్ ది లార్డ్ అంటే, ఒకరోజు గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాచుకుంటూ అడవులలో ఉన్నటువంటి ఈ యొక్క దావీదుకు ప్రభు ఏం చేసిన గౌరవప్రదములను ఆయనకు ధరింపచేశాడు. ఇప్పుడు మనం అవమానించబడుతూ ఉన్నా, నిందించబడుతూ ఉన్నా, ఎగతాళి చేస్తూ ఉన్నా, అపహసిస్తూ ఉన్నా, బాధ పెడుతూ ఉన్నా, ఈ బాధలన్నీ కొద్ది కాలమే. శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని ఏం చేస్తాడంట? సర్వకృపానిధియగు దేవుడు తానే మిమ్మును మహిమపరచును. హల్లెలూయా. సర్వోన్నత యొక్క కృపచేత ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే మహిమపరుస్తాడు. ఎక్కడ ఘనహీనం చేయబడ్డాము, ఎక్కడ తృణీకరించబడ్డాము, ఏ జనులు మనం తక్కువ చేస్తారో వారి మధ్యలోనే ప్రభు ఏం చేస్తాడంటే ఒక గౌరవప్రదముగా మనల్ని ఉంచబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం 6వ వచనంలో చూసుకున్నట్లయితే, నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతనిని ఎప్పుడు, కొద్ది కాలమా చెప్పండి, నిత్యము, సదాకాలము, ఎల్లప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి వారిని, కృపలో నిలిచినటువంటి వారిని ప్రభు ఏ విధంగా చేస్తాడంటే నిత్యము ఆశీర్వాద కారకులుగా ఉండేటట్లుగా దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ నిన్ను నియమిస్తాడు. జనములకు ఒక వెలుగుగా దేవుడు నియమిస్తాడు. జనములకు ఒక వెలుగుగా ప్రభు నిన్ను నియమించేటువంటి వాడుగా ఉన్నాడు కదా. దావీదు అప్పుడు అడవిలో ఉన్నటువంటి రాజు ఎప్పుడైతే సింహాసనం మీదకి వచ్చినారో, ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? దావీదు దగ్గరకు వస్తున్నారు. అందుని బట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, దావీదు నిత్యము
రాజ్య పరిపాలన చేసిన వ్యక్తులలో 40 సంవత్సరాలు ఏకధాటిగా పరిపాలించినటువంటి రాజు దావీదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతని సింహాసనము స్థిరమాయనని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అంటే నిత్యము ప్రజలకు ఒక ఆశీర్వాదంగా, నిత్యము ప్రజలకు ఒక దీవెనగా ఉన్నాడు. మనము కూడా నిత్యం ఒక ఆశీర్వాద కారకులుగా ఉండాలని ఈరోజు ప్రభు నీవు కూడా రాజులాగా నమ్మికయించు, నీవు కూడా రాజులాగా కృపచేత కదలకుండా ప్రభు కొరకు ఎన్ని కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, కన్నీరు వచ్చినా, కష్టాలు వచ్చినా, తృణీకరించబడుతూ ఉన్నా, నిందించబడుతూ ఉన్నా, అవమానించబడుతున్నా ప్రభు కొరకు నీవు నిలబడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది ప్రభు మనల్ని బలపరుస్తూ ప్రభు చెప్తూ ఉన్నాడు, నిత్యము ఆశీర్వాద కారకుడుగా, కారకురాలుగా నీవుండున్నట్లుగా నేను నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఏం చేసినాడు ప్రభు? ఏ విధంగా? ఏ విధంగా చెప్పండి? నిత్యము ఆశీర్వాదానికి కారకురాలుగా, కారకుడుగా నేనుండున్నట్లు నన్ను నియమించి ఉన్నాడు, నియమించి ఉన్నాడు, నియమించి ఉన్నాడు. నియమించినటువంటి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఇక్కడ చూస్తున్నాం, నీ సన్నిధిని సంతోషముతో అతనిని ఉల్లసింపచేస్తాం. అందుకోసమే దావీదు దినమునకు ఎన్ని మార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఎన్ని మార్లు? ఎన్నిసార్లు స్తుతిస్తూ ఉన్నాడు? అలా అంటే ఆయన యొక్క హృదయము, ఆయన యొక్క మనస్సు ఏం చేస్తున్నదంటే, నేను ఎక్కడో ఉన్న నన్ను, ఏ స్థితిలోనే ఉన్న నన్ను కనీసము మా అన్నల దమ్ముల దృష్టిలోనే కానీ, నా తండ్రి దృష్టిలోనే కానీ కనిష్ఠుడు అన్నటువంటి వారిగా చేయబడినటువంటి నా జీవితంలో నా దేవుని యొక్క దృష్టి నా పైన ఉన్నది కాబట్టి నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండున్నట్లు నా దేవుడు నియమించిన్నాడని నిత్యము దేవుని సన్నిధిలో ఉల్లసిస్తూ, ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు కదా. భక్తుడు ఒక పాట రాస్తున్నాడు, దావీదు వాలే తండ్రి నిన్ను స్తుతించేదను, దావీదు వాలే ని స్తుతించేదను, యేసయ్యా స్తోత్రం. అందరు చెప్తామా? యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదను, దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదను. హల్లెలూయా. ఏం చేయాలి? ఉల్లసించాలి, స్తుతించాలి, ఆరాధించాలి. మన మూల వాక్యానికి మనం వద్దాం. ఏలయనగా మనం అందరము ఎవరి యందు నమ్మిక ఉంచాలి? ఏ కృపలో నిలిచి ఉండాలి? కృపలో నిలిచి ఉన్నామన్నటువంటి మనము ఏ విధంగా నిలిచి ఉండాలి? పడిపోకుండా. ఒక్క వాక్యాన్ని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని చూసుకొని ముగించుకుందాం. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా, నేను ప్రభులోనే ఉన్నాను, నేను క్రీస్తులోనే ఉన్నాను అని మనం చెప్తూ ఉంటాము కదా. ఏ శోధనలో కానీ, ఏ పాపములోనే కానీ, ఏ లోకానుసారమైన జీవితంలోనే కానీ మనం ఏం కాకూడదు కదా. ఇదొక్కసారిని ప్రేరేపిస్తారు, ఇదొక్కసారిలో ఏం కాదు అని వెళ్తా అంటారు, ఇదొక్కసారిలో ఏమి కాదు చూడు అంటారు.
సరేలే ఇది ఒక్కసారే కదా, మళ్ళీ యేసయ్య రక్తంలో కడుక్కుందాము, ఆయన క్షమించుటకు సిద్ధమైనటువంటి మనస్సు కలవాడు, సరేలే అని అయిష్టమైనవి ప్రభువుకు చూస్తాం. ఆ స్థలానికి వెళ్ళకూడదని దేవుడు చెప్తూ ఉంటాడు. కానీ ఇదొక్కసారి ఏమీ పర్వాలేదులే, వాళ్ళందరూ కూడా నాయుడు వాళ్ళే కదా, వాళ్ళు కూడా దేవునిని నమ్ముకున్నారు కదా, వాళ్ళు పోయి అట్లా చేస్తున్నారు, వీళ్ళు కూడా దేవుని నమ్ముకున్నారు, వీళ్ళు ఫలానా చర్చి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, నేను చేస్తే తప్పేమీలే. నీవు నిలిచి ఉన్నాను అన్నటువంటి అవగాహన నీలో ఉంటే నువ్వు ఏం కాకూడదు. అందుకే పాట పాడతా, అగాపే 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 యోధులమై సాగిపోదామా ఆగిపోదామా చెప్పండి. అగాపే 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 యోధులం అగాపే హల్లెలూయా. దేనిలో సాగిపోదాము? రక్షణలో సాగిపోదాం, ప్రభు యొక్క బలములో సాగిపోదాం, ప్రభుని ప్రార్థించే విషయంలో సాగిపోదాం, ప్రభు యొక్క మందిరానికి ఆసక్తిగా వచ్చే విషయంలో ఏం చేయాలి? సాగిపోవాలి. కుటుంబ ప్రార్థనలు చేసుకునే విషయంలో ఆగిపోదామా సాగిపోదామా? హల్లెలూయా. మనల్ని మనము ప్రభువుకు సమర్పించుకునే విషయాలలో ఏం చేయాలి? మన పిల్లలను సమర్పించి ప్రతిష్ఠించే విషయాల్లో ఏం చేయాలి? నేను ప్రభులో నిలిచి ఉన్నానని పెదవులతో కాదు చెప్పేది, మన సాక్ష్యము ద్వారా మనం ఏం చేయాలి? పడకుండా జాగ్రత్తగా ప్రభు యొక్క కృపలో, సర్వోన్నత యొక్క కృపలో మనము నిలుస్తూ ఆయన యందు మనం ఏం చేయాలంటే నమ్మకంగా, ప్రభు నమ్మి మనకు రక్షణనిచ్చినాడు, నమ్మి మనకు సమస్తాన్ని మన చేతుల్లో ఉంచినాడు. నువ్వేది పలుకుతావో ఆ విధంగా జరిగేటట్టుగా దేవుడు అలాంటి వాక్కును నీకు ఇచ్చి ఉన్నాడు కదా, దాన్ని నువ్వేం చేయాలంటే కాపాడుకునేటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలి. అందుకోసం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, దావీదు రాజు దేవుని యొక్క బలాన్ని బట్టే సంతోషిస్తూ, ఆయన ప్రభు ఇచ్చినటువంటి రక్షణను బట్టే హర్షిస్తూ ఉన్నాడు. కానీ నేను రక్షణను మర్చిపోలేదు, బలాన్ని విడిచిపోలేదు. ప్రభు కొరకే తన జీవిత కాలం అంతా, తన బ్రతికినంత కాలము తన బలాన్ని ఎవరి కొరకు వినియోగించినాడు? రాజుగా ఉన్నా కూడా, అంత బిజీగా ఉన్నా కూడా ప్రజలతో ఏం చెప్తున్నాడు? మనము దేవుని మందిరానికి వెళ్దాం, రండి రండి రండి, ఒక సామాన్యుడిలాగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా పేదలకు సామాన్యుడిలాగా, ఏ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఆ వ్యక్తిలాగా ఉంటూ వారిని ప్రభు సన్నిధికి నడిపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము అందరికీ అనుకూలమైనటువంటి వ్యక్తులుగా, రక్షణను కల్పించేటువంటి వ్యక్తులుగా, దావీదు ఏ విధంగా ఆయన రాజు అయినా కూడా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము, దేవుని సన్నిధిని నిర్లక్ష్యము, ఆయన తీర్మానాన్ని నిర్లక్ష్యము, ఆయన మనసులో ఏదైతే దినానికి నేను 7 మార్లు ఏం చేస్తున్నాను? స్తుతిస్తూ ఉన్నాను, 3 మార్లు ప్రార్థన చేస్తున్నాను, ఇప్పుడు నేను రాజు కదా, ఈ ఆలోచనలన్నీ ఉన్నాయి, ఎట్లా ఏమి 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 అన్నప్పుడు ఆయన ఏమన్నా చెప్పగలిగినాడా? నిన్న జగన్ కూడా ఇంటర్వ్యూ చేస్తూ రజనీకాంత్ అనేటువంటి వ్యక్తి, నీ విజయానికి ఆయుధం ఏంటి అంటే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. నీకు ఇన్ని టెన్షన్స్ ఉంటాయి కదా, ఏం చేస్తావు? నేను ఏమీ చేయను, టెన్షన్స్ అన్నీ నాకు ఉంటాయి, కానీ నేను ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా ప్రార్థనా బలము ఏం చేస్తుందంటే అన్ని ఒత్తిళ్ళ పైన జయాన్ని ఇస్తుంది. వాళ్ళు రాజరికాలను, రాజదర్బారులో ప్రజలను పరిపాలించే వ్యక్తులుగా ఉన్నప్పుడే అంత బిజీ పర్సన్ ఆ విధంగా చేస్తుంటే, మన కుటుంబంలో ఉండేది ఎంతమంది? తక్కువ అంటే 3, ఎక్కువ అంటే ఇంకా ఎక్కువ అంటే ఫినిష్. కానీ మనం ఏం చేస్తాము? యా టైం ఉంటుంది, ఎక్కడైతుంది, కానీ అంత బిజీగా ఉన్నా వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ వాక్యము, వాళ్ళ బైబిల్ పఠనము, వాళ్ళ యొక్క
జీవితంలో దానిని ఒక అలవాటుగా అలవర్చుకొని ఆ దైనందిన జీవితంలో ప్రభు దగ్గర సన్నిహితం చేయబడ్డారు కాబట్టి ప్రభు కూడా వాళ్ళకి సన్నిహితుడైనాడు. అందుకోసమే దావీదుని గురించి ప్రభు ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు? నా హృదయానుసారుడు. రెండోదిగా నాకు ఇష్టమైనటువంటి మనుష్యుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకి ఇష్టమైనటువంటి మనుషుల కొరకు మనం ఏమైనా త్యాగం చేస్తాం, అవునా కదా? ఆ విధంగా ప్రభుతో అంత అన్యోన్యతలోనికి వెళ్ళినాడు. అందుకోసమే దావీదుని గురించి మనం నేర్చుకోవాలి. దావీదు భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు, ఆయన గురించి ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు, సర్వోన్నతుని యొక్క కృపచేత కదలకుండా కదా. నేను ప్రభులోనే ఉన్నానులే, నీ ప్రార్థనకు వెళ్తూ ఉంటానులే. నేను చెప్తూ ఉన్నాను, మనకు అనుకూలమైన సమయంలో ప్రార్థించడం గొప్ప విశేషమేమి. క్లిష్టమైన పరిస్థితుల్లో మందిరంలో ప్రార్థనలు ఉన్నప్పుడు ఎంత క్లిష్టంగా ఉన్నా మనము ఇరుకులో విషయాలు అన్నట్టుగా ఆ ఇబ్బందికరమైన సమయాలలో దినాలలో రాని పరిస్థితుల్లో దేవుని కొరకు ఒక త్యాగంగా మనం వచ్చినామంటే ప్రభు నీ కొరకు త్యాగంగా అద్భుతాలు చేయడానికి ఆయన నీ ప్రక్కనే నిలబడతాడు. ప్రైజ్ ది లార్డ్ కదా. భూమి మీద ఉన్నటువంటి సేవకులకు మనం ఏమైనా చెప్పొచ్చు. ఈరోజు చర్చికి రాలేదు, ఇప్పుడు గ్యారంటీగా ఫోన్ వస్తుంది అనుకుంటారు. నేను ఫోన్ చేస్తాను, అప్పటికే వాళ్ళ మైండ్ ప్రిపేర్ అయి ఉంటుంది, ఫలానాది చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, అవునా? నాకు చెప్తే నేను ఓకే అంటాను, కానీ అది యథార్థమా, సత్యమా, అసత్యమా అనేది ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? దేవునికి ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకోసమే మనము అన్ని వేళల్లో చూడండి, సింహాల గుహల్లోకి వేస్తామన్నా ప్రార్థనలు చేసిరి, అగ్నిగుండంలోకి వేస్తామన్నా ప్రార్థన చేసిరి, యూదులు అందరూ కూడా చంపివేస్తాము అని చెప్పిన వాళ్ళు ఏం చేసిరి? ఏమైనా ప్రార్థనకు రావడానికి ఆటంకాలు నీకు ఏమైనా ఉన్నాయా? వెళ్ళు, పోమ్మా ప్రార్థనకి, పోయా ప్రార్థనకి, వెళ్ళు నాన్న ప్రార్థన కంటే, అమ్మా రేపు ఆదివారం ముందులే పోతాను అని మనం సమర్థించుకుంటాం. ఆదివారమే కాదు, అనుదినము అనునిత్యము నీకు అనుకూలము ఉందా? ఆ సమయంలో ఏ విధంగా నేను ప్రభు సన్నిధిలో ఆయన కృపాసన్ ఎక్కడికో వెళ్ళి మాట్లాడిన మాటలు వ్యర్థమైతే కానీ నీవు దేవుని సన్నిధిలో వచ్చి ఆయనతో మాట్లాడిన మాటలకు ఖచ్చితంగా నీకు దానికి నా దేవుడు వెలకట్టి ఆ ప్రార్థనలకు జవాబు ఇస్తాడు. ఆ సమయాన్ని ప్రభు కొరకు వెచ్చించిన దానికి కూలీ కూడా నా దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే దేవుని సన్నిధిని మనం ఏం చేయకూడదు, అందరం కూడా తలలు వంచుతాం, చెప్దామా యేసయ్యతో. ఎవరి యందు నమ్మిక ఉంచున్నాము, ఎవరి కృపచేత కదల్చబడకుండా ఉన్నాము, ఎక్కడ నిలిచి ఉన్నాము? కృపలో 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 కృపలోనే సాగిపోదును, యేసయ్య నీ కృపలోనే. పాడదాం అందరము, కృపనే కోరుకుందును, కృపలోనే సాగిపోదును, యేసయ్య నీ కృపలోనే సాగిపోదును. కృపనే కోరుకుందు, నీ కృపలో నిలచియుందును. కృపనే కోరుకుందును, నీ కృపలో నిలచి, కృపలోనే సాగిపోదును, యేసయ్య నీ కృపలోనే సాగిపోదును. కృపలోనే సాగిపోదును, యేసయ్య నీ కృపలోనే సాగిపోదును. నా దేహమునకు ఆరోగ్యము, నా ఎముకలకు సత్తువా కలుగును. అవునయ్యా. నా దేహమునకు ఆరోగ్యము, నా ఎముకలకు సత్తువా కలుగును. నీ కృపకే సాధ్యము, నీ కృపకే సాధ్యము, నీ కృపకే సాధ్యం, నీ కృపకే సాధ్యం, నీ కృపకే సాధ్యం, నీ కృపకే సాధ్యం.
కృపనే కోరుకుందును, నీ కృపలో నిలచియందును, కృపనే కోరుకొందును, నీ కృపలో నిలచియందును, కృపలోనే సాగిపోదును. యేసయ్యా నీ కృపలోనే, కృపలోనే సాగిపోదును. యేసయ్యా నీ కృపలోనే సాగిపోదును. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు అనేక భాగాలతో ప్రభా నువ్వు మాట్లాడి నీ యందు నమ్మిక ఇచ్చినప్పుడు, నీ కృపలో మేము నిలిచి ఉన్నప్పుడు మాకు కలిగే ఆశీర్వాదాలు, మాకు కలిగే ఆశీర్వాదాలు, మాకు నీవిచ్చే ఆశీర్వాదాల గురించి నువ్వు మాట్లాడినావు. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు. ఇవన్నీ కూడా ప్రభువా నీ యందు నమ్మిక ఇచ్చినటువంటి వారి జీవితంలో, సర్వోన్నతుని యొక్క కృపలో నిలిచినటువంటి వారి జీవితాలలో 1వ వచనం నుండి 8వ వచనం వరకు ప్రాప్తించునుగాక, సంప్రాప్తించునుగాక, పొందుకొందురుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.